దాసన్నయ్య, ఓవర్ టు దాసన్నయ్య. మాట్లాడండి, మిగతా వాళ్ళు మాట్లాడండి. చాలా సంతోషం, వెరీ హ్యాపీ. నా స్టూడెంట్స్ అందరు ఇందులో యాక్ట్ చేస్తున్నారు. సాయికి కృతజ్ఞతలు. మామూలుగా ఒక చిన్న విషయం చెప్పాలి. ఎన్ని గంటలకు రావాలి సార్? మార్నింగ్ 7 o'clock వచ్చాను సార్ అంటాడు. 7 o'clock నేను ఎక్కడ వెళ్తాను? నేను లేచేదే 10ంటికి. అది లేదండి, నేను అడుగుతాను మళ్ళీ, కాదండి నా షాట్ ఎన్ని గంటలకు పడుతుంది అంటే, లేదండి మీరు 7కి వచ్చి కూర్చోండి అంటాడు ఈ మేనేజర్. సార్ నా షాట్ ఎన్నింటికి పడుతుంది అంటే, మీ షాటు సాయంత్రం 4 గంటలకు సార్ అంటాడు. మరి ఎందుకు రావద్దు అని 4 గంటలకు 7 గంటలకు పిలవడం ఇదేం అన్యాయం అండి అని నేను నెత్తి నోరు బాదుకుంటా ఉంటాను. కానీ ఒకే ఒక సినిమా కంపెనీ సాయి, చప్పట్లు కొట్టాలి, ఎన్ని గంటలకి షూటింగ్ ఉంటే అన్ని గంటలకే పిలుస్తాడు. సాయంత్రం 7 గంటలకు నా షాట్ ఉంటే 7 గంటలకే రమ్మంటాడు. 6 గంటలకు ఫోన్ చేస్తాడు, ఈ లోపల ఫోన్ చేయడు. యాక్టర్కి ఎంత ఆనందంగా ఉంటుంది. షూటింగ్ లో కొంతమంది డైరెక్టర్లు విసుక్కుంటారు, సరిగ్గా చేయవా, సరిగ్గా చేయి, ఇంకో టేకు, ఎన్ని టేకులు తింటావా? సాయి దగ్గర గొడవే లేదు. మనం ఏం చేసినా ఓకే బాబా 20 సేవ్ అంటాడు. మొరాలు ఎంత బూస్ట్ అవుతుందో ఒక్కసారి ఆలోచించండి. మనం పొరపాటున ఏదైనా ఇంప్రవైజేషన్ చేసాం అనుకోండి, మొన్న ఒక టేక్లో ఏదో డైలాగులు గీలాగులు అయిపోయి మొత్తం అయిపోయి అందరూ సైలెంట్ అయ్యారు. నాకేదో ఒక చిన్న థాట్ వచ్చింది, నేను టక్మని చేశాను. ఆ షాట్ అవగానే సాయి చప్పట్లు కొట్టాడు అందరికన్నా ముందు. అమ్మ సాయి ఏం ఎంకరేజ్ చేసావు, జై సాయి. అసలు ఒక్కసారి ఒక ఆర్టిస్ట్ మనస్సు ఎంత పులకాంకితం అవుతుందో ఆలోచించండి. ఒక చిన్న ఇంప్రూవేషన్ చేసాం అనుకోండి, కొంతమంది డైరెక్టర్లు ఓకే బాగుంది చేసేవులే అని మనసులో అనుకుంటాడు, బయటికి బాగుంది లేదు దాస్ గారు. కానీ సాయి ఒక్కడే చప్పట్లు కొట్టాడు. కాబట్టి ప్రతి ఆర్టిస్ట్ సాయి కోసం చప్పట్లు కొట్టాలి, కొట్టి తీరాలి. ఒక ఆర్టిస్ట్ కి అంతకన్నా ఆనందం ఉంటుంది. 6 గంటలకు షాట్ అయితే 6 గంటలకు రా, సాయంత్రం 7 గంటలకు షాట్ అయితే 7 గంటలకు రా. అంతేకాని ఉదయం 7 గంటలకు వచ్చి కూర్చో, టిఫిన్ చేయి, భోంచేయి, టీ తాగు, పడుకో. ఎందుకు అదంతా ఇంట్లో చేసుకుంటా ఫ్రీ కదా, అవన్నీ ఉండవు సాయి దగ్గర. తర్వాత షూటింగ్ లో ఎంత కంఫర్ట్ ఉంటుందంటే, అస్సలు సాయి ఒక డైరెక్టర్ లా ఉండనే ఉండడు. మన బిడ్డలాగా, మన తమ్ముళ్ళలాగా, మన కొడుకులాగా చాలా ప్లెజెంట్ గా. ఏ ఆర్టిస్ట్ ని హెరాస్మెంట్ ఉండదు. ఎన్ని టేకులు తిన్నా కూడా కేకుల్లాగా ఏమన్నాడు, తాకెళ్ళి ఇట్లా వెనక మాట్లాడడం కదా కాదు. ఎన్ని టేకులు తిన్నా కూడా విసుక్కోడు. అసలు విసుగు అనేది సాయి దగ్గర నేను ఇంతవరకు చూడలేదు. సాయి కోప్పడంగా నేను ఇంతవరకు చూడలేదు. అదేంటో మరి కాదు, ఏ ముహూర్తానికి అన్నారో కానీ ఆ తల్లిదండ్రులు అంత సహనమేంటి తల్లి. ఈ స్కూల్ యాజ్ కుకుంబర్ అంత ప్రశాంతంగా ఉండగలగడం. షూటింగ్ స్పాట్ లో చాలా మంది డైరెక్టర్లు చాలా అసహనంగా ఉంటారు, నేను ఎంతో మందిని చూశాను. కానీ సాయి మొహంలో ఎప్పుడు చిరునవ్వు ఉంటుంది. సో చిరునవ్వులతో మనం అందరం చిరునవ్వులతో ఈ సినిమాని స్వాగతిద్దాం. ఈ సినిమా ఒక మ్యాజిక్ క్రియేట్ చేయాలని ఆశీర్వదిస్తున్నాను, ఆకాంక్షిస్తున్నాను, అభిలషిస్తున్నాను. ఒక్కసారి అందరూ గుడ్ లక్ సాయి, గుడ్ లక్. థ్యాంక్ యూ బాబాయ్.